ఎస్ ట్రేడర్స్ 1730 క్యాండిల్ ప్రతిరోజు గమనించండి. లాజిక్ గమనించండి. మనకు మూమెంటం ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, మనం ఎంట్రీ ఎక్కడి నుంచి ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, అదే పర్టికులర్గా అదే క్యాండిల్ ఎందుకు మనం చూజ్ చేసుకున్నాము. గత వారం 15 రోజులుగా మనం పెట్టుకుంటున్నాం వీడియోస్, షార్ట్ వీడియోస్ పెట్టుకుంటున్నాం, దానికి సంబంధించింది అప్పుడప్పుడు లెంత్ వీడియోస్ కూడా పెట్టుకుంటున్నాం. కానీ 1730 క్యాండిల్ గురించి మాత్రమే ఎందుకు చెప్తున్నాము, ప్లస్ ఆ 1730 టైం ఫ్రేమ్కి మాత్రమే మనం ఎందుకు టైం లైన్ వేసుకున్నాము. ప్రతిరోజు ఉండే టైం లైన్ వేరే ఉంటుంది. 5:30 టు మార్నింగ్ 5:30 టు మళ్ళీ మార్నింగ్ 4:30 వరకు ఉంటుంది. కానీ మనం తీసుకున్నది 17:30 టు 16:30. 17:30 క్యాండిల్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. 18:30 నుంచి స్టార్ట్ అయ్యే క్యాండిల్ నుంచి ఇంపార్టెంట్. గత వారం రోజులుగా మనం వీడియో పెట్టుకుంటున్నాము. 17:30 క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత ఆ క్యాండిల్కు I2 లో మార్క్ చేసుకుని దాన్ని ఎటు బ్రేక్ అవుతుందో అటు మాత్రమే మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అయితే ఆ 17:30 క్యాండిల్కు ముందు మనకు నిన్న చెప్పుకున్న క్యాండిల్కి ఏంటి సపోర్ట్ కింద ఉంది. అంటే ఈ సపోర్టు 2 సపోర్ట్లు ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఇది నిన్నటి 17:30 క్యాండిల్, ఇది ఇక్కడ ఉంది కదా, గోల్డ్ చేసిన ఈ లైన్ ఇదిగో ఇక్కడ ప్రజెంట్ ఇది గమనించండి. ఇది నిన్నటి 17:13 క్యాండిల్. మీకు ఉదాహరణ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి వీడియోలో ఖచ్చితంగా గమనించండి. 17:30 క్యాండిల్, 17:30 PM క్యాండిల్ బిట్ కాయిన్లో. ఓకే, ఈ 17:30 క్యాండిల్కు నిన్నటి ఒక్క ఉదాహరణ చూడండి. 17:13 క్యాండిల్ ఇక్కడ కంప్లీట్ అయింది. దానిపైన రెసిస్టెన్స్ ఉంది. అంత ముందుకు తీసుకున్న క్యాండిల్ రెసిస్టెంట్ అని చెప్పుకున్నాము. ఓకే, ఇది రెసిస్టెంట్గా పనిచేసింది, ఇది సపోర్ట్గా పనిచేసింది 17:30 క్యాండిల్. ఇది ఎక్కడ ఇది ఎందుకు తీసుకున్నాము అంటే ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వలే కంప్లీట్గా. ఏది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇప్పుడు ఈ రెడ్లో ఉన్న 17:30 అంతకుముందుకు 17:30 క్రియేట్ చేసింది ఎందుకు తీసుకున్నాం అంటే ఈ క్యాండిల్ కంప్లీట్గా బ్రేక్ కాలేదు. బ్రేక్ కానంత వరకు మనకి ఇది సపోర్ట్గా పనిచేస్తూనే ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఒక క్యాండిల్ పైన, ఈ క్యాండిల్ పైన సపోజ్ ఒక క్యాండిల్ మళ్ళీ బ్రేక్ అయి ఉంటే ఇది సపోర్ట్గా పనిచేసేది. ఆ తర్వాత ఇది సపోర్ట్గా ఫెయిల్ అయ్యేది. మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్తుందని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏమైంది, ఆ తర్వాత మళ్ళీ నిన్న 17:30 క్యాండిల్ ఫామ్ అయింది. ఆ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది చూడండి. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఈ క్యాండిల్ పైన బ్రేక్ ఇస్తే ఎంట్రీ, ఈ క్యాండిల్ అదే క్యాండిల్ కింద స్టాప్ లాస్ అని చెప్పుకున్నాం మనం. ఓకే, ఇది గమనించండి ఒకసారి 17:30 క్యాండిల్ ఎందుకు ఇంపార్టెంట్. ఇక్కడ నిన్న దాదాపుగా 630 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి మనకి ఎక్కడి వరకు వెళ్తుందని పెట్టుకున్నామో ఎగ్జాక్ట్గా ఇది నిన్న తీసుకున్న లెవెలే, ఎగ్జాక్ట్ అక్కడి వరకు మాత్రమే పిన్ టు పాయింట్ వచ్చి కిందికి వచ్చింది. కానీ మనం చెప్పుకున్నది ఏంటి, దీన్ని టచ్ చేయాలని చెప్పుకున్నాము, టచ్ చేయలేదు. టచ్ చేయకుండా మళ్ళీ కిందికి వచ్చింది. ఈరోజు 17:30 క్యాండిల్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఈరోజు ఏంటి సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలి, పైకి వెళ్తే పైన రెసిస్టెన్స్ ఉంది, కిందికి మనకు స్పేస్ ఉంది. అంటే కిందికి బ్రేక్ కావాలి, సాధారణంగా కిందికే బ్రేక్ కావాలి. ఎందుకు బ్రేక్ కావాలంటే ఇక్కడ స్పేస్ ఉంది, దీన్ని రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్తే అప్పుడు మనకు పైకి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ మనకు పైన ఇది ఒక రెసిస్టెంట్ ఇంకా టచ్ చేయలేదు. ఏదైతే మనకి ట్రెండ్ లైన్ ఉంది అని చెప్పుకున్నామో మనకు దీనిపైన వెళ్తేనే మళ్ళీ అప్ ట్రెండ్ అని చెప్పుకున్నాము. దానికంటే ముందు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెసిస్టెంట్ని దాటి పైకి వెళ్తుందా, వెళ్ళదు, డైరెక్ట్గా ఇక్కడ టచ్ చేయాలి, లేదంటే విక్కన్న టచ్ చేసి కిందికి రావాలి. ఎందుకంటే ఈ స్పేస్ మిగిలింది కనుక ఇక్కడ టచ్ చేసి కిందికి వచ్చి దీన్ని టచ్ చేసి మళ్ళీ మళ్ళీ తీసుకోవాలి ప్రైజ్ యాక్షన్. కానీ రేపు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇది మనం చెప్పుకున్నాం మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వరకు ఇది బ్రేక్ అవ్వచ్చు అని. ఒకవేళ ఇక్కడ విక్తో పాటు కిందికి కొట్టి కిందికి ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత ఇది బ్రేక్ అవుతుంది. అదే అనమాట ప్రైజ్ యాక్షన్. బాగా అర్థం చేసుకోండి ఈ వీడియోలో. మనం 17:30 క్యాండిల్ ఎందుకు తీసుకున్నాం అనేది కూడా బాగా అబ్జర్వ్ చేయండి. మెయిన్ వీడియో ఉంటుంది ఇంకొకటి, 17:30 క్యాండిల్ స్ట్రాటజీ అని, హై ప్రాబబిలిటీ క్యాండిల్ స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది. ఆ వీడియో చెక్ చేయండి కావాలంటే. ఇప్పుడు ఒకవేళ ఈరోజు ఏం జరుగుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మనకి 17:30 క్యాండిల్ హైలో వేసుకున్నాను. ఇది ఎటు ఇంకా బ్రేక్ కాలేదు కనుక న్యూట్రల్లో నేను గ్రే కలర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనకేంటి, ఇక్కడ పైన రెసిస్టెంట్ ఉంది, పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ పైన బ్రేక్ అయినా కూడా వెంటనే రెసిస్టెన్స్ ఉంది. ఈ ఇంతవరకు మాత్రమే పాయింట్స్ వస్తాయి. ఒకవేళ మనకి
ఇది బ్రేక్ అయిన తర్వాత తీసుకోవాలి. ఇది బ్రేక్ ఎప్పుడైతుంది, ఎక్కడైతుంది, ఏ టైంలో అయితుందనేది మనకు తెలియదు గదా! ఇప్పుడు ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ క్యాండిల్ పడ్డ తర్వాత, స్ట్రాంగ్ క్యాండిల్ ఇక్కడ పడ్డ తర్వాత, ఇక్కడ మిడిల్‌లో పడ్డ తర్వాత ఇంకో క్యాండిల్ బ్రేక్ కావాలి. బ్రేక్ అయిందంటే అప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తాయి? దాదాపుగా ఒక 400, 500 పాయింట్స్ మాత్రమే వస్తాయి. లేదు ఈ క్యాండిల్ పైన మాత్రమే, దీని పైన మాత్రమే వెంటనే బ్రేక్ ఇచ్చిందంటే అలా అలా తీసుకోదు. స్ట్రాంగ్ బ్రేకౌట్ రావాలన్నమాట. ఇక్కడ చూడండి నిన్నటి క్యాండిల్‌కి పైన ఇక్కడ బ్రేకౌట్ వచ్చింది. ఈ పైన రెసిస్టెంట్ పైన ఎక్కడైతే బ్రేకౌట్ అయితదో దానిపైన ఎంట్రీ అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్‌గా బ్రేక్ అయింది. అక్కడి నుంచి దాదాపుగా మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? దాదాపుగా 2000 పాయింట్స్ వచ్చాయి పర్ఫెక్ట్‌గా. ఇప్పుడు మనకి ఈరోజు ఏం జరుగుతుంది? బ్రేక్ అయితే ఇటు బ్రేక్ కావాలి. మంచి క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత ఆ క్యాండిల్ కింద మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేయాలి ఇక్కడి వరకు. తర్వాత ఇక్కడ ఎట్లా అయిందో ఒక క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత ఆ క్యాండిల్ పైన మనం ఎంట్రీ ప్లాన్ చేయాలి. కింద స్టాప్ లాస్ అదే క్యాండిల్ కింద స్టాప్ లాస్. ఇదే గ్రీన్ క్యాండిల్ కింద స్టాప్ లాస్. 570 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి 2000 పాయింట్స్ వచ్చింది దాదాపుగా. అంటే చూడండి 3:1:3.5 వచ్చింది దాదాపుగా. 1:4 వచ్చింది. ఇది ఇప్పుడు దాదాపుగా ఒకవేళ పైకెళ్ళడానికి ఛాన్స్ లేదు. కిందికి రావడానికే ఛాన్స్ ఉందనేది నా అభిప్రాయం. ఒకసారి గమనించండి వీడియోను. అంతకంటే మెయిన్ పాయింట్ ఏంటి నేను చెప్పదలుచుకున్నానంటే 1730 క్యాండిల్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ అండ్ బిట్‌కాయిన్ స్ట్రాటజీ. ఓకే. ఇది అబ్జర్వ్ చేయండి. మీకు ఒక 3, 4 డేస్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. మీరు కూడా ఇలా టైమ్ లైన్ వేసుకోండి కావాలంటే. లేదంటే 1730 క్యాండిల్ 1 అవర్‌లో 1730 క్యాండిల్‌కి వర్టికల్ లైన్ వేసుకోండి. మీకు కూడా అర్థమవుతుంది ఆ క్యాండిల్. అక్కడి నుంచి ఎందుకు జంప్ అవుతుంది? ఆహ్, ఇంకొకటి ఇదేంటి అంటే ఈ క్యాండిల్ పైననే బ్రేక్ ఇచ్చిన తర్వాతనే ఎందుకు తీసుకోవాలంటే ఈ వాలటాలిటీ అంతా కూడా ఇందులో మిక్స్ అయిపోతుందనమాట. ఇగ దాని లోపు ఉన్నంత వరకు మనకి ఆప్షన్‌లో కానీ ఇక్కడ గానీ ఎంత టైం డీకే తీసుకుంది చూడండి. ఈ 1730 నుంచి దాదాపుగా ఇక్కడ 330 వరకు తీసుకుంది డీకే. ఇదంతా మనకి ఇక్కడ ఎక్కడ ఎంట్రీ అయినా ఫెయిల్ అవుతాయన్నమాట. ఈ తర్వాత ఎంట్రీ తీసుకుంటేనే మనకి డైరెక్ట్‌గా మనం అనుకున్న టార్గెట్‌ను రీచ్ అవుతాం. అది ఇంకా మెయిన్ పాయింట్ ఇది ఇంకా. మీరు అబ్జర్వ్ చేయండి. మనకు కావాల్సింది అదే గదా! ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకు పాయింట్స్ వస్తాయో ఆ ట్రేడింగే మనకు కావాల్సింది. ఈ ఈ స్ట్రాటజీ గూడా అదే అన్నమాట. ఒకసారి ఈ పాయింట్‌ని గుర్తుపెట్టుకోండి. మీరు ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే. ఈ వీడియో గనుక నచ్చితే ఇంకో హై ప్రాబబిలిటీ వీడియో ఉంటుంది. అది గూడా చూడండి ఒకసారి. ఒకసారి లైక్ చేయండి వీడియోని. ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళకి గూడా షేర్ చేస్తే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ. ఓకే. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ షేర్ చేస్తే ఇంకా సబ్స్క్రైబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటది ఈ ఛానల్‌కి. ఇంకా మంచి మంచి పాయింట్స్ ఇంకా ముందు నేర్చుకుందాం. ఓకే. థాంక్ యూ.